చెల్లమ్మ, మీ అత్త కోసం పడి పని చేయాల్సిన అవసరం లేదమ్మా. ఏమైనా కావాలంటే ఆవిడే తెచ్చుకుంటుంది, లేదంటే మీ ఆయన తెచ్చిస్తాడు. ఓ ఆ ఇంట్లో పని మనిషి అయిపోకు. ఎవరైనా ఏమైనా అన్నారనుకో ఇచ్చి పడేసి చెల్లి. ఏమండి, మీకు ఏమన్నా పిచ్చి పట్టిందా? ఏం మాట్లాడుతున్నారు? ఒక అన్న చెల్లితో చెప్పే మాటలేనా అవి? అలా చేస్తే తన కాపురం కూలిపోతుంది. ఎందుకంత బాధపడుతున్నావు? ఎందుకంత సీరియస్ అవుతున్నావు? బాధపడక ఏం చేయమంటారో? అవతలుంది మా అమ్మ, ఆమె ఆరోగ్యం బాగుండదు, కనీసం చూసుకోకపోతే ఎలా? మీరు చెప్పినట్లు మీ చెల్లి వినిందనుకో, మా అన్నయ్య మీ చెల్లిని ఇంట్లో నుండి తరిమేస్తారు. జాగ్రత్త, విడాకులు కూడా ఇస్తారు. ఆహా, అయితే నీకు తరమాల్సిన సమయం వచ్చేసింది. ఇంకా విడాకులు ఇచ్చాల్సిందే. అదేంటి, నాకెందుకు ఇస్తారు? నన్ను ఎందుకు తరిమేస్తారు? మా చెల్లికి ఏం చేయమని చెప్పానో అదే నువ్వు చేస్తున్నావు కాబట్టి. మా సంధ్య, ఓ గ్లాస్ వాటర్ ఇస్తావా? సంధ్య, కొన్ని వాటర్ తల్లి. నేను పనిలో ఉన్నాను అత్తమ్మా, మీరే తెచ్చుకోండి కొంచెం. అమ్మా నేను తెస్తాను, ఆగమ్మా. ఇగోమ్మా తీసుకో. చాలా బిజీగా ఉంది, చెప్తా. నేను ఇంట్లో నుంచి తరిమినది నాకు చేత కాకని కాదు, విడాకులు ఇవ్వడానికి నాకు భయమేమీ లేదు. ఇంకా నేను సహిస్తున్నానంటే కారణం నేను ప్రేమిస్తున్నా కాబట్టి. మా అమ్మ పట్ల నువ్వు ఎలా ఉన్నావో మా చెల్లి మీ అమ్మ పట్ల అలా ఉంటే సహించలేకపోతున్నావు. అది కాదండి. నేనంతా గమనిస్తూనే ఉన్నాను సంజయ్, నేను పిచ్చోను కాదు. ఏది విత్తితే అదే పంటకు వస్తావు, జాగ్రత్త. మా చెల్లితో నేనేం ఫోన్ మాట్లాడినట్టు నటించాను. సారీ అండి, ఇంకెప్పుడు అలా ఉండను.